అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రతి ఒక్కరూ నిత్యం పూజ చేసుకుంటా ఉంటారు. అలా కాకుండా రాశి ఫలాల ప్రకారం చూసుకుంటే ముందుగా మేషరాశి అనుకోండి, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు తీరాలన్నా, కోరికలు నెరవేరాలన్నా కూడా ఎటువంటి పూజలు చేసుకోవాలి? అంటే గురువు గారు లేకుండా గుడికి వెళ్ళి చేసుకోకుండా ఇంట్లోనే సాధారణంగా పూజలు చేసుకోవాలంటే ఎటువంటివి చేసుకుంటే బాగుంటది? చాలా మంచి క్వశ్చన్ వేసామమ్మా. ప్రస్తుత కాలంలో జనాలందరికీ కూడా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా ఇంట్లో భార్యాభర్తల వల్ల సమస్యలు కానీ, ఇలా అనేక రకాల సమస్యలు, ఒకటని కాదు. ఈ సమస్యలన్నిటితో బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు అసలు నేను ఏ భగవతారాధన చేస్తే నా కోరికలు తీరుతాయి, నా సమస్య తీరుతుంది, లేదా నేను ఈ పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడతాను అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే అనేక మంది దేవతలు మన హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ శాస్త్ర ప్రకారంగా, లేదా జ్యోతిష శాస్త్రం ప్రకారం కావచ్చు, లేదా రాశులను బట్టి ఆధారంగా చేసుకున్న ఒక్కొక్క రాశికి ప్రత్యేకంగా ఒక దేవతాపరమైనటువంటి అనుకూలతలు, లేదా ఒక దేవతాపరమైనటువంటి శక్తి విశేషంగా పనిచేస్తుంది అని. ఎందుచేత అంటే కనుక ప్రతి రాశికి కూడా ఒక రాశికి ఒక అధిపతి ఉంటూ ఉంటాడు. ఆ అధిపతికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవతాపరమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంటే ప్రత్యేకంగా ఆ రాశి వాళ్ళు ఆ దేవతారాధన చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా త్వరితంగా వాళ్ళు కోరికలు తీరడం కానీ, సమస్యలు తీరడం కానీ జరుగుతాయని చెప్పి విశేషం. ఇది ప్రధానమైన విషయం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మొట్టమొదటిగా అసలు మేషరాశి వారు ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి కోరికలు తీరతాయి చూద్దాం. సాధారణంగా గుళ్ళకి వెళ్ళామనుకోండి, పూజలు చేసుకునే అవకాశం ఉండటం లేదు. ఎందుకంటే ఏ గుడి చూసినా కిక్కిరిసిపోయి ఉంటున్నారు జనాలు. అసలు దర్శనం అవడమే గొప్ప అయిపోతుంది. కాస్త ఫేమస్ అయిందంటే గుడి, కనీసం ప్రదక్షిణాలు చేసే ఖాళీ కూడా ఉండలేదు జనాలు. కనీసం ఒక దీపారాధన చేసుకుందాం ఒక చెట్టు కింద అన్నా కూడా అవ్వట్లేదు, ఖాళీ ఉండలేదు. అంతలా ఇప్పుడు ఆలయాలు విపరీతంగా ఇదైపోయాయి. ఫేమస్ అయిన ఆలయాలేమో అసలు ఖాళీ ఉండలేదు, లేని ఆలయం జోలికి అసలు ఎవడు వెళ్ళలేదు. అర్థమైంది మీకు? అలా తయారయ్యే ఆలయాలు. సరే, ఏది ఏమైనా గుళ్ళకి వెళ్ళామనుకోండి, పూజలు చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ రోజులో ప్రశాంతత ఉండలేదు. సాధారణంగా ఇంట్లోనే చాలామంది పూజలు చేసుకుంటున్నారు ఈ మధ్య. అందరూ కూడా చాలా మారారు జనాలు. అందరూ కూడా ఆధ్యాత్మికత పెరిగింది. పూజలు చేయడం వల్ల వాళ్ళకి కలిగే సమస్యల నుంచి ఉపశమనాలు తెలుస్తున్నాయి. పూజలు చేస్తూ ఉంటే వాళ్ళు కొట్టే పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ, లేదా సమస్యల నుంచి బయటపడడం కానీ గమనిస్తూ ఉన్నారు. తద్వారా ఇళ్లలో చాలామంది దీపాలు పెట్టుకోవడం కానీ, తోచిన విధానంగా పూజ చేసుకోవడం కానీ కనీసం మొదలైంది. అవును గురుగారు. ఏవి లేకపోయినా కనీసం దీపమైనా పెట్టుకుంటున్నారు, పువ్వైనా పెట్టి దండం పెట్టుకుంటున్నారు కదా. ఆ మార్పు అయితే జనాల్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు విశేషంగా ఇంట్లో దేవతారాధన చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూడబడుతున్నారు. కాబట్టి ముందు మేషరాశిని చూసుకుందాం మనం. మేషరాశికి రాశ్యాధిపతి ఎవడయ్యా అన్నట్లయితే కనుక కుజుడు రాశ్యాధిపతి అవుతాడు. కుజుడు మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి కుజుడికి రిలేటెడ్గా ఉండేటటువంటి దేవతా స్వరూపం ఎవరు? మనందరికీ తెలుసు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కదా కుజుడికి అధిపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. కాబట్టి ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి ఎటువంటి సమస్య అయినా తొలగిస్తాడయ్యా అని. ఎందుకంటే మేషరాశి వాళ్ళు అంటే సామాన్యులు కాదు. జనరల్గా వాళ్ళ స్వరూప స్వభావ లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక నిజంగా చాలా అందంగా ఉంటారు వీళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చూడండి, వాళ్ళ రూపు రేఖలు చూస్తేనే చాలా చక్కగా ఉంటారు, ముద్దు వస్తాడు కదా. మిగతా దేవతల స్వరూపం వేరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అందానికి ప్రతీక. శారీరక సౌష్ఠవం కానీ, యువకుల్లో ఉండి చక్కని నామాలు పెట్టుకుని మొహం చూసేసరికి ఆకర్షణీయంగా ఉంటుంది. అవునా కదా. మిగతా గణపతి అవి ఉన్నారనుకోండి, అది వేరే. గణపతి కూడా అందంగా ఉంటాడు, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిక్కచ్చిగా పర్ఫెక్ట్గా ఒక మంచి మేళలో ఉంటాడు అనమాట. కాబట్టి అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలాగైతే అందంగా ఉంటాడో, ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు కూడా అలాగే చాలా అందమైనటువంటి స్వరూపం కలిగి ఉంటారు పుట్టడంతో. మృదు స్వభావులు అని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ రాశ్యాధిపతి కుజుడు అవడం కారణం చేత అగ్రెసివ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే కోపం, ఆవేశం, కంగారు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు వీళ్ళు బాగా తీసుకుంటూ ఉంటారు. అంచేత వీళ్ళ జీవితంలో వాటి వల్లే ఎక్కువ సమస్యలు గురవుతూ ఉంటారు వీళ్ళు సాధారణంగా. అందులోనూ ప్రస్తుతం
ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు బట్టి చూసుకున్నా, గోచారం చూసుకున్నా, ఏలినాటి శని నడుస్తుంది మేషరాశి వారికి. అర్థమైందా? ఈ ఏలినాటి శని బాగా ఏడిపిస్తుంది వెళ్ళి అన్ని రకాలుగాను. ఏలినాటి శని ఎన్ని రకాలుగా ఏడిపిస్తుంది తెలుసా మీకు? ఒకటి కాదు. ఫస్ట్ మానసిక ప్రశాంతత ఉండదు, మెంటల్ టెన్షన్లు విపరీతంగా పెడుతుంటుంది, ఆశలు విపరీతంగా కలిగిస్తూ ఉంటుంది, కానీ ఆశ తీరుతూ ఉండదు. మనిషికి వచ్చే సమస్య ఎక్కడ మొదలవుతుంది? ఏ ఆశలు, ఏ కోరిక లేదనుకోండి, అసలు సమస్య లేదు. వీడికి మొట్టమొదటి ఏ బట్టలో కొనుక్కోవాలన్నా, ఏ షూస్ కొనుక్కోవాలన్నా, ఏ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏ కారో బండో కొనుక్కోవాలన్నా ఆశ నుంచి మొదలవుతుంది. ఆశ పుట్టి ఆశ తీరకపోతే ఏమవుతుంది? మనశ్శాంతి లేకుండా పోతుంది. అర్థమైందా? ఇక్కడ మనశ్శాంతి లేకుండా చేయడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. వాడి మనసులోనే ఒక ఆశ పుట్టించి అది తీరకుండా చేసి వాడిని నిలిపేయడం అనమాట. లేని ఒకటి పెట్టుకొని బాధపడ్డాం అంతే కదా. మనకు ఉన్నదాంతో సంతృప్తి పడం, పక్క వాడితే ఏదో చూస్తాం, అప్పటిదాకా హ్యాపీగా ఉన్న వాళ్ళం, అది నాకు లేదని మొదలవుతుంది బాధ. ఈ బాధని ఎవడు కలగజేస్తున్నాడు? శనీశ్వరుడు. కరెక్ట్గా చెప్పారు. ఏలినాటి శని ప్రభావం ఫస్ట్ కొట్టే దెబ్బ మనసు మీద కొడుతుంది. దెబ్బ సమస్యలకు గురి చేస్తుంది, మానసిక ప్రశాంతత లేకుండా. 2 కుటుంబ కలహాలను కలగజేస్తుంది. అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలకే గొడవలు పెద్దవైపోతూ ఉండడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, లేదా పిల్లల మాట వినకపోవడం, పిల్లల వల్ల విపరీతంగా ఖర్చు రావడం, పిల్లలు ఏదో సమస్యలు ఇరుక్కోవడం, దాని ప్రభావం మళ్ళీ వీళ్ళకి మనశ్శాంతి లేకుండా జరగడం. అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ, లేదా వ్యవహారాలు చేసే చోట కానీ మాట పడ్డాలు, అంటే ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా నువ్వు సరిగ్గా పని చేయడం లేదనో, లేదా చేసిన దాన్ని విలువ ఇవ్వకపోవడమో, లేదా ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి ఒక్క చోట. ఆ రకంగా ఏంటంటే మనం సరిగ్గా పనిచేస్తున్నా, ఇతరుల దగ్గర వీడు సరిగ్గా పనిచేయడం, బాస్ దగ్గర అక్కడ కూడా వీళ్ళ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనస్తాపాన్ని కలగజేస్తూ ఉంటాయి. పోనీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని అనుకుందాం, వాళ్ళకు కూడా ఎంత కష్టపడుతూ ఉన్నా సరే డబ్బులు సమయాన్ని చేతికి అందకపోవడం, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మెంటల్ టెన్షన్లు, ఇవన్నీ కలగజేసే పరిస్థితి వ్యాపారస్తులకి. అలాగే ఆరోగ్యం మీద ఎక్కువ దెబ్బ కొడుతుంటాడు ఆరోగ్యపరంగా ఏలినాటి శని. ఏదో ఒక చూసుకొని కావాలంటే ఏలినాటి శని నడిచి 7.5 సంవత్సరాల్లోనూ కూడా వీళ్ళకి ఏదో సమయంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి తీరుతుంది. ఆఖరికి ఎక్కడో ఒక చిన్న ఇంట్లోనైనా సరే పడిపోయి ఏదో చిన్న కాలు విరగడం, చెయ్యి విరగడం, ఇంకోటో కనీసం ఏదో రకంగా చిన్న ఫ్రాక్చర్ అయినా అవుతుంది ఏలినాటి శని. అదే అదొకటే కాకుండా దీర్ఘకాలిక రోగాలు తెచ్చుకొస్తాడు. బీపీలు, షుగర్. మీకు ఏలినాటి శని ఎలా ఉంటుందంటే 3 టర్మ్స్ వస్తాడు ఒక మనిషికి లైఫ్ టైంలో, ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి. 30 సంవత్సరాలు ఎవ్రీ 30 ఇయర్స్కి ఒక్కసారి 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని పట్టుకుని పీడిస్తుంటాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దగా ప్రభావం ఉండదు, లేదా చిన్నప్పుడు వచ్చింది అనుకోండి 12 సంవత్సరాలలోపు, అది కూడా అంత ప్రభావం చూపించదు. ఆఫ్టర్ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పెడతాడు, కానీ సెకండ్ టైం కంపల్సరీగా దీర్ఘకాలిక రోగాల్లోకి దింపుతాడు ఏలినాటి శని. అర్థమైంది మీకు? అంచేత మధ్య వయస్కులో కనుక ఏలినాటి శని వచ్చిందా అంటే కనుక ఇప్పుడు ఎవరికైనా సరే ఈ 30 ఏళ్ళు దాటో 35 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరన్నా ఈ మేషరాశి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. ఆ ఏలినాటి శని 7.5 సంవత్సరాల్లోనూ వీళ్ళకి మానసిక ఒత్తిళ్ళు, మెంటల్ టెన్షన్లు, ఆహారపరమైనటువంటి పదార్థం సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఈ స్ట్రెస్ వల్ల ఏదో ఒక రోగాన్ని తీసుకొస్తాడు. కంటికి సంబంధించి ఏదైనా కళ్ళజోడు పడ్డమా, లేకపోతే ఏదైనా బీపీలు, షుగర్, మీరు అంటారుగా థైరాయిడ్లు రకరకాలు రావడమా, లేదా ఆడవాళ్ళకి పీసీఓడి సమస్యలు రావడమా, లేదా ఊబకాయాలు రావడమా, లేదా తలకాయ నొప్పులు రావడాలా, మైగ్రీన్లా, ఇలాంటి ఏదో ఒక వ్యాధిని తీసుకొచ్చి వాడికి మాత్రం ఇంగిలో చేస్తుంటాడు. అదొకటే ఏలినాటి శని వల్ల చేసేటటువంటి పెద్ద ఇబ్బంది అనమాట. ఇలాంటి సమస్యలన్నిటితో పాటుగా ఆరోగ్య సమస్యలతో పాటుగా డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టిస్తాడు. అదేనా దుబారా ఖర్చు అనమాట, లేనిపోని ఖర్చులు, అక్కలేని ఖర్చులు, లేదా ఎవరికో డబ్బులు ఇస్తే వెనక్కి రాకపోవడాలు, లేదా అనవసరమైన కంగారు నిర్ణయాలు తీసుకుని లేనిపోని పెట్టుబడులు పెట్టి డబ్బులు పాడు చేసుకుంటూ ఉండాలి, లిటిగేషన్లో ఉన్న భూములు కొంటూ ఉండాలి, వాటి కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఇంట్లో వాళ్ళు కావలసిన వాళ్ళు ప్రధానమైన వ్యక్తుల వీళ్ళ మీద నిందలు వేయడాలు, ఇలాంటి వాటి వల్ల ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏలినాటి శని. కాబట్టి ఈ ప్రస్తుతం నడుస్తున్న దశని ఇంకా ఇప్పుడే మొదలైన వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 6 ఏళ్ళ పాటు ఉంది చూసుకోండి. ఇంకా 6 ఏళ్ళ గురుగారు మన దగ్గర చెప్పేది ఇంకా సంవత్సరంన్నర అయింది మొదలయ్యి, ఇంకా 6 సంవత్సరాల పాటు పడాలి వీళ్ళు మేషరాశి వాళ్ళు ఏలినాటి శనితోటి. మరి వీళ్ళకి శనీశ్వరు నుంచి అనుగ్రహం పొందాలి, కష్టాలు తీరాలి అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు అన్ని ఎందుకు చెప్పుకొచ్చానంటే అసలు వీళ్ళు ఎందుకు పూజ చేయాలి? ఫస్ట్ వీళ్ళు ఖచ్చితంగా చేయాలి గురుగారు ఇన్ని సమస్యలు. అదే కదా, అసలు ఎందుకు చేయాలి మీ ఇంట్లో పూజ అని అడగచ్చు కదా. అవునవును. అరే బాబు, మీకు మేషరాశి వారికి ఇన్ని సమస్యలు రాబోతున్నాయి రా నాయన, ఏలినాటి శని నడుస్తుంది, టైం బాగోలేదు, ఈ టైంలో ఎవరు కాపాడతారు మనల్ని? భగవంతుడు. ఖచ్చితంగా దైవ బలము, గ్రహ బలము ఉంటే తప్ప ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడలేం. అవును. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మొట్టమొదట జాతకం చూపించుకోవాలి ఫస్ట్.
మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు ఇస్తే మేము ముందర జాతకం చూసి వాళ్ళ జాతకంలో అసలు ఏ గ్రహాల దోషాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూసి వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలో చెప్తూ ఉంటాం. లేదా పరిహారాలు అవసరం మేము చేయిస్తూ ఉంటాం. దాంతోపాటుగా మేము ఏం చెప్తామంటే కనుక ఏ దేవతను ఆరాధన చేసుకుంటే విశేష ఫలితం చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం మామూలుగా ఫండమెంటల్గా అసలు మేషరాశి వారు అందరూ కూడా ఏ దేవతను ఆరాధన చేస్తే విశేష ఫలితం ఉంటుంది కనుక ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకుంటే ప్రధానంగా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆయన కూడా రుణ బాధలు పోగొడుతుంటాడు, అనారోగ్య రోగాలు పోగొడుతుంటాడు కుజుడు. భూ క్రయ విక్రయాది వ్యవహారాలను ఇబ్బంది లేకుండా చేస్తుంటాడు, భూయోగాన్ని కలగజేస్తాడు, గృహయోగాన్ని కలగజేస్తాడు. కుజుడు యొక్క అనుగ్రహం ఉందనుకోండి సంతానం కలుగుతుంది. మీకు పెళ్లిళ్ళు అవ్వకపోవడం కారణం కుజదోషాలే. కుజదోషాలు అర్థమైందా? అంచేత కుజదోషం అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి స్త్రీ పురుషులు వివాహాలు అవుతాయి, ప్రేమించిన వాళ్ళతో వివాహ యోగ్యతలు కనపడతాయి, సంతాన యోగ్యత కనపడుతుంది, రుణబాధలు తీరతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి. చూసారు ఇన్ని రకాల ప్రయోజనాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఉందో వీళ్ళకి కలుగుతుంది. అయితే ఏ రోజు చేయాలి ఇది కదా ప్రధాన విషయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు లేదా ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం కాబట్టి మంగళవారం నాడు పూజ చేయాలి ఖచ్చితంగా. అర్థమైందా? అయితే ఏ సమయంలో చేయాలండి? పొద్దున సంధ్యావేళన. ఎస్ ఎగ్జాక్ట్లీ. సాధారణంగా కుజహోర ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. అది మనకి క్యాలెండర్లో అవసరం లేదు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ వారం ఉందో ఆ వారం, ఇప్పుడు బుధవారం ఉందనుకోండి, బుధవారం పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల బుధవారం ఉంటుంది. అలాగే ఇప్పుడు మంగళవారం ఉంది, మంగళవారం కుజవారం అంటారు దాన్ని. పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల దాకా కుజవారం ఉంటుంది. మార్నింగ్ 6 to 7. ఎప్పుడైనా ఏ పూజకైనా సరే మనం ఇప్పుడు చెప్పేటటువంటి రాశి ఫలితాల ప్రకారంగా చెప్పే పూజలన్నీ కూడా ఏ దేవతకైతే చేస్తున్నామో ఆ దేవుడికి సంబంధించినటువంటి ఈ యొక్క హోర మార్నింగ్ 6 to 7 ఉంటుంది. అర్థమైందా? అంటే సూర్యోదయాన్ని బట్టి పావు గంట అటు ఉంటుంది, కానీ మాక్సిమం 6 అనేది కామన్ గా చూసుకోవచ్చు మనం. అర్థమైందా? పూజ ఎంతోసేపు ఉండదు, 20 minutes లేదా 30 minutes. అర్థమైందా? కాబట్టి 6కి స్టార్ట్ చేసామంటే 6:20 కానీ 6:30 కానీ పూజ అయిపోతుంది. గురుగారు ఇప్పుడు పూజ అని అంటున్నాం కదా, ఆ పూజలో అసలు అంటే ఏంటి ప్రాసెస్? దీపారాధన చేసి మనం చదువుకోవాలా స్తోత్రాలు? ప్రధానంగా ఏంటంటే పూజ అనేటటువంటిది లమిత్యాది పంచపూజ అని ఒక విధానం ఉంది. లమిత్యాది పంచపూజ అంటే మాకు ఏ మంత్రాలు రావండి, మాకేమీ తెలియదు పూజ గురించి, మేము ఏం చేసుకోవాలి అంటే కనుక లం పృథివీ తత్వాత్మకాయ పుష్పం పరికల్పయామి, ఆకాశ తత్వాత్మకాయ గంధం పరికల్పయామి, వాయు తత్వాత్మకాయ ధూపం పరికల్పయామి, తేజో తత్వాత్మకాయ దీపం పరికల్పయామి, అమృత తత్వాత్మకాయ అమృతోపహార నైవేద్యం పరికల్పయామి అని పంచపూజ అంటారు దాన్ని. అంటే ఏంటి? పోనీ ఇవన్నీ కూడా చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. ఫస్ట్ ఒక పుష్పం పెట్టడం, అర్థమైందా? ఆ పుష్పం తర్వాత ఒక అగరవత్తి వెలిగించి చూపించడం, తర్వాత దీపం పెట్టడం, దీపాన్ని స్వామివారికి ఎలా చూపించడం, తర్వాత ఏదైనా బెల్లం ముక్క కానీ చిప్స్ కానీ ఒక అరటిపండు ఓ పండు మీకు తోచింది ఏదైనా సరే నైవేద్యం పెట్టడం, చక్కగా ఒక హారతి ఇచ్చేయడం, సింపుల్గా. దాన్ని లమిత్యాది పంచపూజ అంటారు. అర్థమైందండి? అదైనా చేసుకోవచ్చు. అలాగే కొంచెం గంధం, పుష్పంతో గంధం వేయడం, దీన్ని లమిత్యాది పంచపూజ అంటారు. ఇది సాధారణంగా అసలు మనకి ఏ టైము లేదు, ఓ 2 minutes 3 minutes ఉంది కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవాలంటే కనుక ఇలా చేసుకోవచ్చు. లేదు షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతోటి స్వామివారికి పూజ చేయడం అనమాట. దాంట్లో సంకల్పం, అలాగే మామూలుగా ధ్యానము, ఆవాహనము, అలాగే పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, అలాగే వస్త్రము, గంధము, అలాగే అలంకారము, పుష్పము, తర్వాత కుంకుమ పూజ కానీ ఎదురు చేసుకోవడము, తాంబూలము, హారతి, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రదక్షిణాలు, సాష్టాంగ నమస్కారము, అపరాధ నమస్కారంతో మొత్తం 16 ఉపచారాలు ఉంటాయి. ఆ ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు ఇంట్లోనే. దానికి 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు 20 minutes ఓన్లీ. ఆ ప్రాసెస్ మనకి పుస్తకాల రూపంలో ఉంటుంది, లేదా నేనే సొంతంగా మా ఛానల్లో ఈ పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోలు పెట్టడం జరిగింది. మీరు ఏమి అక్కడ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అని కొడితే యూట్యూబ్లో మీకు ఆ వీడియో వచ్చేస్తుంది. నేనే చేయించింది ఉంటుంది చక్కగా. మీరు ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో ఒక పావు గంట సేపు పూజ చేసుకున్నట్లయితే చాలు, మీకు బ్రహ్మాండంగా ఆ రోజే కాదు ఆ పూజా ఫలితం నెక్స్ట్ వీక్ దాకా కూడా వస్తుంది. ఈ ట్యూస్డే నుంచి మళ్ళీ వచ్చే ట్యూస్డే దాకా కూడా ఈ పూజా ఫలితం మీకు ఏ సమస్య రాని కూడా కాసేస్తుంది. పూజ చేసుకున్న తర్వాత చక్కని పాజిటివ్ వైబ్రేషన్స్, తెలియని ప్రశాంతత, తెలియని ఒక ధైర్యం. అప్పటిదాకా చాలా మందికి ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా ఒక భయం, ఒక టెన్షన్, నాకు అవుతుందా అవదా, లేకపోతే ఈరోజు ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుందో ఈరోజు. అలాగే ఏంటంటే ప్రతి దానికి కొంచెం ఒత్తిడి గురవుతుంటారు తెలియకుండానే. అవన్నీ కూడా ఈ పూజ చేసుకున్న తర్వాత తెలియకుండానే నా వెనకాల ఏదో సపోర్ట్ ఉంది,
నా వెనకాల ఒక బలం ఉంది, నాకేం ఉండదు, నాతో పాజిటివ్గా ఉంటుంది అన్న పాజిటివ్నెస్ని ఖచ్చితంగా పూజ చేసుకున్న తర్వాత చూస్తారు, వాళ్ళు అది ఫీల్ అవ్వగలుగుతారు. ఇది ప్రధాన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేసుకునే ప్రయత్నం చేయండి. రెండోది, ఈ ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది కదా, దానికి రిలేటెడ్గా ఏలినాటి శని దోషం పోవడానికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. వెంకటేశ్వర స్వామి వారు అందుకనే సప్త శనివార వ్రతం అని ఒకటి ఉంటుంది. ఓకే, 7 శనివారాల వ్రతం ప్రస్తుతం ట్రెండింగ్. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. కొన్ని లక్షల మంది ఆచరిస్తున్నారు ఆల్రెడీ ప్రస్తుతం. అర్థమైందా? ఎందుకంటే శనీశ్వరుడు చెప్పాడు, శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఇలాగా అందరూ కూడా నన్ను లెక్క చేయడం లేదు, గ్రహాలలో నీచ గ్రహం నాదే, అందరూ నన్ను శనీశ్వరుడిని, నల్లగా ఉంటావని, మంచివాడు కావు అని, ఇంకొకటని రకరకాలుగా నన్ను వెక్కిరిస్తే అవహేళన చేస్తున్నారు, ఎవరు నాకు గౌరవాన్ని ఇవ్వటం లేదు, ఎవరు నన్ను పూజ చేయటం లేదు, నన్ను అసహించుకుంటున్నారు అందరూ కూడాను, నేను తట్టుకోలేకపోతున్నాను వెంకటేశ్వర స్వామి అని బాధపడతాడు. బాధపడితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్తాడంటే, నాయన ఇక బాధపడకు, నువ్వు నా శరణ వేడేవు కాబట్టి నీకు ఇప్పుడే నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ఇక నుంచి కూడా ఎవరైతే శనివారం రోజున నన్ను పూజిస్తారో వాళ్ళు నిన్ను కూడా పూజ చేసినట్టే, ఎవరైతే నిన్ను దర్శిస్తారో వాళ్ళు నన్ను దర్శించినట్లే. నేనిచ్చే ఫలితం ఏంటో నువ్వు ఇస్తావు, నువ్వు ఇచ్చే ఫలితం ఏంటో నేను ఇస్తాను. శనివారం రోజు నీకు పూజ చేసినా నాకు పూజ చేసినా నేను అనుగ్రహిస్తాను వాళ్ళని, వాళ్ళకి ఏ దోషాలు లేకుండా చేస్తాను నేను. కాబట్టి ఇక నుంచి శనివారం నా వారంగా తీసుకుంటాను నేను. అర్థమైందా? ఇక నుంచి శనివారం నా వారం కాబట్టి ఇక నుంచి శనివారానికి కానీ నీకు కానీ ఎటువంటి ఆ కళంకము లేకుండా నేను చూస్తానయ్యా. అలాగే నేను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి వరానైనా కురిపిస్తాను, ఎటువంటి కోరికైనా తీరుస్తాను, ఎటువంటి దోషమైనా పోగొడతానని చెప్పేసి వరాన్ని ఇచ్చాడు. అప్పుడు శనీశ్వరుడు కూడా ఎవరైతే ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళని నేను పట్టి పీడించను అని చెప్పి అనుగ్రహాన్ని ఇచ్చాడు. అర్థమైందా మీకు? వాళ్ళందరికీ ఒక ఒప్పందం వచ్చింది అనమాట. ఆ కారణంగా ఈ మేషరాశి వాళ్ళు కనుక ఈ 6 సంవత్సరాల్లో కూడా సప్త శనివారాల వ్రతాలు చేసుకున్నా, లేదా సప్త శనివారం వ్రతం అంటే 7 వారాలు చేసుకుంటారు, అక్కడతో ఆపేస్తారు. అదొక విధానం, అది కోరికల కోసం చేసేది. అలా కాకుండా ప్రతి శనివారము కూడా మానకుండా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకున్నా కూడా నువ్వుల నూనెతో దీపం పెట్టుకుని, చిమ్ముల నైవేద్యం పెట్టుకుని వీళ్ళకి ఏలినాటి శని బాధ పెట్టదు. నేను ఇందాక చెప్పిన స్టోరీ ప్రకారంగా సమస్య ఉండదు, మంచి లైఫ్ అనుభవిస్తారు. ఏ గ్రహ దోషాలు లేకుండా వాళ్ళ కెరీర్ పరంగా కానీ, ఫ్యామిలీ రిలేషన్ పరంగా కానీ, కోరికల పరంగా కానీ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారమ్మా. ఇది ప్రధానంగా మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయం. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే వాళ్ళ గ్రహానికి తగ్గట్టుగా మంగళవారం ఈ పూజ చేసుకుంటూ ఏలినాటి శని ప్రభావం ఉండకుండా లాజిక్ ప్రకారం వెంకటేశ్వర స్వామిని సాటర్డే రోజు పూజ చేసుకుంటే 6 years కాబట్టి మాటలు కాదు, ఖచ్చితంగా మీరు చెప్పిన జాగ్రత్తల్ని వీళ్ళు పాటించి ఆ జాగ్రత్తల్ని తీసుకొని ఈ పూజలు కానీ చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఆ ప్రభావం అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది. కొండంత ప్రాబ్లం గోరంతలో పోయింది అని అంటారు కదా. చెప్పావమ్మా, మంచి డైలాగ్ చెప్పావు నువ్వు. పెద్ద సమస్య లేకుండా త్రుటిలో సమస్య తప్పించిపోయే మార్గం ఇది. చక్కగా చెప్పారు గురుగారు, మంచి మార్గం చూపించారు అందరికీ కూడా. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం అమ్మా, నమస్కారం.